హలో ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ 2024 అలాగే టీఎస్ ఎంసెట్ 2024 ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది కంప్లీట్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు ఎంసెట్ 2024 గురించి ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. ఇప్పటివరకు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా లేదా ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎలా ఎంసెట్కి ప్రిపేర్ కావాలని తెలియకుండా సో మన ఛానల్లో కంప్లీట్గా గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఐపీకి చదువుతున్నారు. సో మ్యాక్సిమం అందరూ స్టూడెంట్స్ ఐపీ గురించి ప్రిపేర్ అవుతున్నారు. జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయి ఉంటారు ఆల్రెడీ. సో ఎంతో కొంత మీకు దాని మీద సబ్జెక్ట్ మీద ఎంతో కొంత బేసిక్స్ అయితే ఐడియా ఉంటుంది. సో బేసిక్స్ ఐడియా లేకున్నా ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఎంసెట్లో మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది. సో దానికి మీరు చేయాల్సిందల్లా ఇప్పుడు మీరు ఏదైతే సబ్జెక్ట్ చదువుతున్నారో ఐపీకి చదివితే ఐపీకి సంబంధించి లేదా మెయిన్స్ లెవెల్లో చదివినా ఓకే. సో ఐపీ చదువుతున్న వాళ్ళు బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్స్ని కొంచెం గట్టిగా చదవండి. ఆ బేసిక్స్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్ బిట్స్ చేయాలి. అలాగే దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా చేయాలి. అది కూడా లాస్ట్ 5 years సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్స్ మీరు చేస్తూ ఉండాలి. చేస్తూ మళ్ళీ రివిజన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఆన్లైన్లో మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఫ్రీగా ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఎక్కడ తీసుకున్నా కానీ మీకు ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోవాలంటే మినిమంలో ఒక సబ్జెక్ట్కి 200 to 500 అయితే ఉంటుంది. సో అది మేము ఆన్లైన్లో ఫ్రీగా ఇస్తున్నాము అన్ని సబ్జెక్ట్స్. సో కాబట్టి అందరు స్టూడెంట్స్కి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. చాలామందికి యూజ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్స్ ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి వెబ్సైట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ మాత్రమే మీ దగ్గర తీసుకొని మిగతా కంటెంట్ అంతా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. సో దీనికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్లోకి వెళ్ళి విజన్ అప్డేట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని వెబ్సైట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అనేది ఫీ పే చేసి మీరు ఆ టెస్ట్ అనేది రాయొచ్చు. సో అన్ని టాపిక్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏపీ ఎంసెట్ డేట్స్ ఎప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి ఇంకా అఫీషియల్గా కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. దాని గురించి ఇంకా వర్క్ స్టార్ట్ కూడా కాలేదు. సో ఒక మీటింగ్ పెట్టాలి. హయ్యర్ అఫీషియల్స్ నుంచి ఒక బోర్డు మీటింగ్ పెట్టి ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తాము, ఎప్పుడు స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి మే నెలలో అనేది అదంతా మీటింగ్ పెట్టి కండక్ట్ చేయాలి. ఆ మీటింగ్ ఇంకా కండక్ట్ చేయలేదు. సో మరి ఎప్పుడు ఉంటాయి? రీసెంట్గా టీఎస్ ఎంసెట్కి సంబంధించి డేట్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినాయి. మే 2nd వీక్ అంటే మే 10th నుంచి మే 15th వరకు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో టీఎస్ ఎంసెట్ ప్రతి సంవత్సరం చూస్తే టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ జరిగిన 1 week లేదా 10 daysలో మనకి ఏపీ ఎంసెట్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి టీఎస్ ఎంసెట్కి మే 15th వరకు అనుకుంటే ఏపీ ఎంసెట్ కూడా మనకి మే 25th అంటే మే లాస్ట్ వీక్న ఉండడానికి అవకాశం ఉంది. మే 20 నుంచి మే 30 వరకు మధ్యలో మీకు ఏపీ ఎంసెట్కి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అనేది స్టార్ట్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఈలోపు ఏమైనా అఫీషియల్ అప్డేట్ వస్తే మళ్ళీ మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు మీరు ఎంసెట్కి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే సో మీరు ఏదైతే ఐపీ చదువుతున్నారో ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించి వెరీ షార్ట్ ఆన్సర్స్ కానీ లేదా డెఫినేషన్స్ కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి, కొంచెం బేసిక్స్ అనేది చదువుతూ ఈ ఐపీకి ప్రిపేర్ కాండి మీకు టైం ఉంటే. ఎందుకంటే మీరు ఎంసెట్ ఇప్పుడు ఎగ్జామ్కి కూడా మీరు అవే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. కొంచెం డీప్గా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. వాటితో పాటు బిట్స్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఎంతో కొంత దాన్ని చదివితే మీకు ఐపీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్కి ఈజీ అయిపోతుంది. మీకు ఓన్లీ 1 month టైమే ఉంటుంది కాబట్టి చదవాలి, మళ్ళీ దాన్ని రివిజన్ చేయాలి, దాన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి, బిట్స్ చేయాలి, ఇవన్నిటికి టైం సరిపోదు, చదవమన్న ఇంట్రెస్ట్ రాదు. కాబట్టి ఇప్పటి నుంచే చదువుతున్నది ఏదైనా కొంచెం డీప్గా చదివితే మీకు ఎంసెట్కి చాలా యూజ్ అవుతుంది. సో మన ఛానల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు ఇస్తున్నాం కాబట్టి అది ఆన్లైన్లో ఇస్తున్నాం కాబట్టి మీరు చేస్తే మీకు పర్ఫెక్ట్ అయిపోతారు. ఎగ్జామినేషన్ హాల్లో కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఆన్సర్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. సో టైం కూడా మనకి ఎక్కువ తీసుకోదు. కాబట్టి ఉన్న అవకాశాన్ని ఎక్కువ మందికి సో మీ ఫ్రెండ్స్ మీరు తీసుకోకుండా మీ ఫ్రెండ్స్కైనా సజెస్ట్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి సో ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.